రాష్ట్ర ప్రభుత్వం అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఇష్యూస్ మీద సమాధానం కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతే ఇట్లాంటి డైవర్షనరీ టాక్టిక్స్ అంటారు. ఎవరిని ఎవరు అవమానించారండి? ఎందుకు అవమానించారు? ఎవరు అవమానించారు? ఎక్కడ అవమానించిన మేము వారిని చెప్పండి. మేము ఎక్కడ అవమానించిన వారిని? ఎక్కడ అవమానం జరిగింది వారికి? ఎందుకు జరిగింది అనుకుంటున్నారు వారు? అసలు మాకు గవర్నర్తో మాకెందుకు పంచాయతీ ఉంటుంది? అసలు గవర్నర్ వ్యవస్థతో మాకు ఎంత గౌరవం ఉండాలో అంత గౌరవం ఉంది. వారికి ఎక్కడ అవమానం జరిగింది అసలు చెప్తే మేము కూడా వింటాం, అర్థం చేసుకుంటాం. గవర్నర్గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాము. ఎక్కడ వారి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా మేము చేయలేదే. వారు ఎందుకు ఊహించుకుంటున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను. వారు నిన్న మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో నేను అభ్యంతరం పెట్టినందుకు నన్ను అవమానిస్తారా అని అడుగుతున్నారు. కౌశిక్ రెడ్డి గారిని వారు ఆయనది రాజకీయ నేపథ్యం కాబట్టి నేను అలౌ చేయలేదని కూడా చెప్పినట్టు నేను విన్నాను. నేను చూడలేదు, పేపర్లో చూసిన. మరి నేను అడుగుతా ఉన్నా బ్రదర్, గవర్నర్ కావడానికేమో రాజకీయ నాయకులు కావచ్చట. ఆమె నిన్న మొన్నటిదాకా గవర్నర్ అయ్యింది. ఆమె ఎవరు? భారతీయ జనతా పార్టీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలు. మరి గవర్నర్ అయితందుకేమో రాజకీయ నేపథ్యం అడ్డం రాదు, ఎమ్మెల్సీ అయితే అడ్డం వస్తుందా? మాట్లాడే ముందు గవర్నర్ గారు వారంటే మాకు చాలా గౌరవం ఉంది, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉంది. నరసింహన్ గారు ఉన్నప్పుడు మాకు ఏ పంచాయతీ లేదు. మరి వీరితో మాకు ఎందుకు ఉంటుంది పంచాయతీ? వారు ఎందుకు ఊహించుకుంటున్నారు? కానీ వారు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు. ఏ రకంగా వారు ఆ రకంగా రియాక్ట్ అవుతున్నారు, ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? గవర్నర్ వ్యవస్థను మేము ఎక్కడ అవమానపరిచినాము? రాజ్యాంగబద్ధంగా పోతున్నాము. రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది, శాసనసభ సమావేశాలు మొట్టమొదటిసారి ఒక సంవత్సరంలో జరిగినప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని ఉంది. అది మొదటి సమావేశం కాదు. సమావేశం సైనడ్ అయింది, ప్రోరోగ్ కాలేదు. కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదు. దాని వారు అవమానం కింద దాన్ని వారు చూసుకుంటే మేం చేయగలిగిందే ఉంటుంది. రాజ్యాంగం అట్లా రాసింది రాజ్యాంగంలో. కాబట్టి వారు మాట్లాడే ముందు వారు కూడా ఆలోచించుకుని మాట్లాడితే మంచిది. అంటే గవర్నర్ గారు చేసిన దాంట్లో ఒక మానవీయ కోణం ఉన్నది. మిగతా పరిపాలనకు సంబంధించిన అంశాల మీద భిన్నాభిప్రాయాలు ఉన్నా, గవర్నర్ గారు తల్లి చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం అనేది ఒక సాంప్రదాయం. రెండవది, గవర్నర్ గారి తల్లిగారి మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లడానికి అవసరమైన విమాన సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. ఇది కేసీఆర్ గారి సొంత ఆస్తి నుంచో లేకపోతే ఆయన ఇంటి విమానాన్ని ఇవ్వమని అడగలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందంటే తప్పకుండా మనందరం కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు మాతృమూర్తి చనిపోయినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలపాల్సిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. పరిపాలన మొత్తం ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది కాబట్టి వారి తల్లి శవాన్ని తీసుకెళ్లడానికి కానీ ఆ కుటుంబాన్ని వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళడానికి అవసరమైన విమాన సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే, బాధ్యత ఉండే. ఇంత బాధ్యతారహితంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తారని మేము అనుకోలేదు. ఈ సంఘటన దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుంటుంటే తెలంగాణ గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు తెలుగుని మాట్లాడుతారో అతి తెలివితేటలు మాట్లాడుతారో నాకైతే తెలియదు. ఈ దేశానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడే. వాళ్ళిద్దరికి ఓటేసి గెలిపించిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్. వాళ్ళిద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులను తెలియకుండానే ఓటేసిండ్రా? వాళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ, ఒక ఆయన అధ్యక్షుడు, ఇంకొక ఆయన ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు. అట్లాంటి వాళ్ళకు ఓటేసి వచ్చి మళ్ళీ ఈడికొచ్చి గవర్నర్ గారు బీజేపీ నాయకురాలు అసలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏమైనా బుర్రుండే మాట్లాడుతున్నారా? కాబట్టి వాళ్ళ అవసరానికి రాజకీయానికి వినియోగించుకోవడానికి ఇట్లాంటి తలాతోకలేని సమస్యలని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మేము వ్యవస్థల్ని వ్యక్తులతో సంబంధం లేకుండా వ్యవస్థల యొక్క గౌరవాన్ని తగ్గించకూడదు, కించపరచకూడదు. వ్యవస్థల్ని గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది.